ఏ పొత్తు లేకుండా 3 సార్లు సార్ ఒంటరిగా పోరాటం చేసి ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఒంటరిగా పోరాటం చేసిందా, పోటీ చేసిందా? చేయలేదు సార్. కూటమి ప్రభుత్వంలో అంతా కలుపుకొని పోటీ చేశారు. సింగిలే సార్. ఇప్పుడు పులే అంటే సింగిల్గా వస్తామన్నారు, 175 పోటీ చేశారు, 175 170 ఎక్కడ సార్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారా? ఈవీఎంలు తిరస్కరించినాయి సార్ మమ్మల్ని. ప్రజలు ఏం తిరస్కరించలా, ఈవీఎంలు తిరస్కరించినాయి. ఆధారాలు ఉన్నాయా? పైన మా దేవుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో, పైన దేవుడికి తెలియాలి అని చెప్పాడు కదా. మాది కూడా అదే నినాదం, పైన దేవుడికి తెలియాలి. మళ్ళీ పోరాటం చేస్తాం, మళ్ళీ గెలుపు కోసం, అధినేత కోసం పోరాడతాం, గెలిపించుకుంటాం. ఎలాగో కనపడుతుంది కదా 40%, ఇంకో 10% పోరాడతాం. ఈసారి అలాగ ఉండదు కదా. అది సార్ మన ప్రజలు గతంలో మీకు 100 చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం తర్వాత ప్రజలు విసుకునే రోజులకి తీసుకొచ్చారు సార్ ప్రభుత్వం. అంటే మరి 16 నెలల్లోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది సార్. ఇప్పుడు నేను కాదంటారా? నేను మీ ఇంటర్వ్యూలో ఎన్నో చెప్తాను సార్, నమ్ముతారా? మీరు చెప్పండి. వాస్తవాలు నమ్ముతారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాస్తవాలే నమ్ముతారు, కానీ అన్నెసెసరీ నమ్మరు కదా. అది సార్ వాళ్ళు అంతే. ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు లేరు సార్. ప్రతి ఇంటికి ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ ఉన్నాడు, అందరూ చదువుకుంటున్నారు, ఎవ్వరూ తెలియని వాళ్ళు లేరు సార్ ఈ రోజుల్లో. అది నా నినాదం సార్. అంటే ఈ 16 నెలలు ఎలా ఉన్నారు ప్రజలు? సంతృప్తిగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు? లేదు సార్, అసంతృప్తిగానే ఉన్నారు సార్ ప్రభుత్వం మీద. దేనివల్ల అంటారు? దీనివల్ల ఒక పక్క రైతులకి నష్టం జరుగుతుంది, ఒక పక్క జాబ్లెస్ పీపుల్స్కి జాబ్స్ లేవు. అదేవిధంగా తల్లికి వందనం ఎప్పుడో ఒకసారి వేశారు, అది తృప్తి లేదు. కొన్ని ఆంక్షలు పెట్టారు. పిల్లలకి 5th దాకా ఉండాలి, 200 దాటిన తర్వాత 10th అవతలకి వెళ్ళాలంటారు. ఇప్పుడు పేద విద్య చదువుకునే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సార్? స్కూల్స్కి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాడు నేడు కింద స్కూల్స్ రూపురేఖలు మార్చారు సార్ ఈరోజు రాష్ట్రంలో. అదేవిధంగా సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చి, ఐబీ సిలబస్ అని ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి, తర్వాత బుక్స్ కిట్ ఇచ్చి, డిక్షనరీ ఇచ్చి, పూర్తిగా ఈరోజు ఆ స్టూడెంట్స్ చూస్తుంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, లాట్ ఆఫ్ మెంబర్స్. ఎందుకంటే క్లియర్గా దగ్గర నుండి చూస్తున్నాం సార్ మేము. అంటే గతం కన్నా ఇప్పుడు విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చారని చెప్పి లోకేష్ గారు చెప్తారు. సరే, 14 అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని చెప్తారు. తల్లికి వందనం చేశారు సార్. ఎవరికి వేశారో తెలియదు. అంటే కొన్ని మందికి వేసారంటున్నారు, కొన్ని మందికి వేయలేదని. సరైన డేటా రిలీజ్ చేశారా సార్? మేము ఇన్ని మందికి వేసాము కాన్స్టెంట్గా, ఇన్ని మందికి పడలేదు, ఇన్ని మందికి ఎలిజిబిలిటీ ఉందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేశారు సార్, మా అధినేత. ఏం చేశాడు? వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ పడిన వాళ్ళకి క్లియర్గా డేటా చూపించి, పడని వాళ్ళకి మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకొని మళ్ళీ రిపీట్గా వేసేవారు సార్. ఇప్పుడు అక్కడ డేటా కనపడుతుందా? వేసినట్టు క్లియర్గా కనపడుతుందా? కొన్ని మందికి మాకు వచ్చినాయంటే మాకు వచ్చినాయి, మాకు రాలేదంటే మాకు రాలేదు. ఈ విధంగా ఉంది సార్. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఒక వ్యక్తికి వేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెప్తున్నారు. ఒక ఇంట్లోనే 10 మంది ఉన్నారు, 10 మందికి వేసామని చెప్పి కూడా ఆ మధ్య మీడియాలో కూడా వచ్చింది. అందుకోసం ఆ డేటా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 3 ఉంటారు సార్ పిల్లలు, ఒకే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. 3కి వేయలేదు కదా. 3 అంటే ఎంత? 15 45,000 వేస్తారా సార్? అలాగా ఎన్ని ఫ్యామిలీలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రం? మంత్రికి పడినాయి అంటారా? మీ ఆలోచన ప్రకారం చెప్పండి సార్. నాకైతే పడలేదని అనిపిస్తుంది. ఏదో అడపాదడపాకులు పడి ఉంటాయి నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో? డిప్యూటీ సీఎం కనపడుతున్నారా? మీకు కనపడుతున్నారు, నాకు కనపడలేదు. డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆయన మన తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్ళి ఎర్రచందన మొక్కలకు సంబంధించినటువంటి స్టాక్ చూశారు, దొంగలు చూశారు సార్. ఇది వెంకటేశ్వర స్వామి రక్తం చూసేటువంటిది అని చెప్పి ఆయన చెప్పారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు సార్ ఎవరేం చేశారు. దైవ వెంకటేశ్వర స్వామికి తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు. డిప్యూటీ సీఎం గారు ఎక్కడ కనపట్ల? నాకైతే వార్తల్లో అక్కడక్కడ కూడా కనపట్ల. ఈ రాష్ట్రంలో తిరిగినట్టు కూడా కనపట్ల. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లిక్కర్ మీద, మా అధినేత మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో ఉన్నప్పుడు కడుపు కొడుతున్నావు జగన్ అది ఇది అని ఎటకారంగా మాట్లాడేవారు. కానీ ఈ రోజు లిక్కర్ క్లియర్ పట్టుకుంటే కనీసం స్పందన కూడా లేదు. మరి వీళ్ళు పట్టుకున్నారా? సౌత్ ఆఫ్రికా నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి ఎక్కడ మద్యం తయారవుతుంది? ఎక్కడ కెమికల్స్? ప్రజల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిసారి కూడా వారంలో 4 రోజులంతా బెంగళూరులో ఉంటున్నారు కదా. బెంగళూరులోనా? సరే సార్, బెంగళూరులో ఎందుకు ఉంటున్నారు సార్? వారం రోజులు ఇప్పుడు ఉంటున్నారు సార్? మీరు చెప్పండి. వారంలో 2 రోజులు అక్కడే, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం దాకా ఇక్కడే ఉంటున్నారు. 4 రోజులు. వారం 4 రోజులు ఇక్కడే ఉన్నారు తాడేపల్లిలో. క్లియర్ గా మీరు వెళ్ళి చూడండి, లేకపోతే ఎవరికైనా చూపించమంటే నేను వస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఏది 2 రోజులు ఏదైనా వ్యాపారాలు ఉంటే చూసుకుంటాం. ఎవరైనా చూసుకోవాలి కదా సార్. చిన్న బాధ సిమెంట్ అనేది ఇదని ఇవి ఉంటాయి కదా సార్ కొన్ని. అవి ఉండవచ్చు, నేను కాదన్ను. ఎందుకంటే
ఈ 4 రోజులు లేకుండా ప్రజల పక్షాన ప్రజలు కలవటం, ప్రజల సమస్య కోరటం, లేకపోతే ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రెస్ మీట్ ద్వారా ప్రజల గొంతు ఏమేమి చేయాలో, ప్రజల పక్షాన పోరాడాలో ప్రశ్నించడం, ఇవన్నీ జరుగుతూనే ఉంది. కార్యకర్తలు కలవటం, ఎక్కడికెక్కడికి టీంని ఏర్పాటు చేసి పార్టీని యాక్టివిస్ట్గా చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ బలపడిందా బలహీనపడిందా? సార్ వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత 3 నెలల్లోనే కోలుకుంది సార్. నిజంగా సార్, ఇది రియల్ సార్, రియల్ వర్డ్ సార్. యాక్టివ్గా ఉన్నారు సార్ అందరూ. మరి వైసీపీకి వాళ్ళ జెండా పట్టుకునే నాయకుడు అని చెప్పి ఒక పక్క అధికార పార్టీ చెప్పుద్ది, ఉన్నారా? జెండా కేడర్ ఉందా పార్టీకి? ధైర్యంగా జెండా నాది వైఎస్ఆర్సీపీ అని పట్టుకొని తిరిగి కథం తొక్కుతున్నారు సార్ ఈ రాష్ట్రంలో. గుండె ధైర్యంతో చెప్తున్నారు ఈ గురించి. కేసులకు భయపడలే, అరెస్టులకు భయపడలే, ప్రశ్నించినందుకు భయపెట్టలే, దేనికి భయపడలే. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఉంది సార్. ఎవరు భయపడే పరిస్థితి లేదు సార్. వెళ్తాము, అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయని 14 రోజులు ఉంటాం, లేదా 28 రోజులు ఉంటాం, మహా అయితే 60 రోజులు ఉంటాం, 100 రోజులు ఉంటాం. మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 2 రోజులు అవుతుంది, 150 రోజులు అవుతుంది. ఏమైంది సార్? ఏమైంది? మళ్ళీ బయటకు వస్తారు. మిథునాన్ని అరెస్ట్ చేశారు లెక్కర్ మీద, ఫాల్స్ లెక్కర్ మీద. వచ్చాడా లేదా బయటకి? అదేవిధంగా ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వచ్చాడా లేదా సార్? ఏమీ తెలియని వాళ్ళని అరెస్ట్ చేశారు ఏదో విధంగా. మళ్ళీ ఇది తీసుకొచ్చి కల్తీ నెయ్యి మద్యం కేసులో, అది కల్తీ నెయ్యిలో మళ్ళీ నెక్స్ట్ రెడీ పెడుతున్నారు. ఇది కరుణాకర్ రెడ్డి గారిని. ఇటు పోతే జోగి రమేష్ గారిని ప్రశ్నించి ఆయన అరెస్ట్ చేశారు. ఈ విధంగా చూడండి, మీరే రొటేటెడ్గా ఆలోచించండి. కాన్సెప్ట్ ఎలా నుంచి ఎలా అవుతుంది, ఏదో విధంగా అరెస్ట్ చేయాలి. అది సార్ కాన్సెప్ట్.